హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ తెలుగు టెక్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక సూపర్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంత సూపర్ యాప్ అంటున్నానంటే, మనం ఎంత పెద్ద ప్రపంచాన్ని ఎంత చిన్న ఫోన్లో చూడగలుగుతున్నాం. అలాగే మనం రోజు ఉపయోగించే యాప్స్ కొన్ని రకాలుగా కొన్ని విధాలుగా వాడుతూ ఉంటాం, రకరకాల యాప్స్. ఇటువంటి యాప్స్ అన్నీ కూడా ఒక చిన్న యాప్లో కలిగి ఉంటే, అది కూడా 5 MB స్టోరేజ్ గల ఒక చిన్న యాప్లో కలిగి ఉంటే వినడానికి క్రేజీగా ఉంది కదా. ఆ యాప్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అందులో ఏ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి తెలుసుకోవాలనుకున్నారా? ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, మనం డైలీ మన ఫోన్లో చాలా రకాలుగా యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సోషల్ నెట్వర్క్ అవ్వచ్చు, షాపింగ్ అవ్వచ్చు, లేదంటే స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇలాగా చాలా యూజ్ చేస్తుంటాం. ఇటువంటి యాప్స్ అనేవి మినిమం 3 MB నుంచి మ్యాక్సిమం 70 MB ఇంకా ఎక్కువగానే అవైలబుల్గా ఉంటాయి. ఈ విధంగా అప్లికేషన్స్ అని మనం ఇన్స్టాల్ చేయడం వల్ల అవి స్పేస్ కూడా ఎక్కువ అవుతుంది, తర్వాత వాటి CPU వోల్టేజ్ కూడా పెరుగుతుంది, బ్యాటరీ కూడా డ్రైన్ అవుతూ ఉంటుంది, అలాగనే మన ర్యామ్ మీద కూడా భారం పడుతూ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ ఏంటంటే సింగిల్గా ఒక 5 MB మాత్రమే కలిగి ఉంటుంది, కానీ ఇందులో అన్ని రకాల యాప్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అదే ఆ అప్లికేషన్ పేరే స్మార్ట్ కిట్. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ విషయానికి వస్తే మీరు ప్లే స్టోర్లో స్మార్ట్ కిట్ అనేసి మీరు టైప్ చేసిన తర్వాత స్మార్ట్ కిట్ 360 అని ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది చూసారు, 5.7 MB మాత్రమే అవైలబుల్గా ఉంది. అంటే 5.7 MB, దీని రేటింగ్ వచ్చి 4.6 రేటింగ్ ఇచ్చారు. అలాగనే 4.6 రేటింగ్, దీన్ని కూడా చాలామంది కూడా మంచి యాప్ అనే చెప్తున్నారు రివ్యూస్లో కూడా. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయొచ్చు దీన్ని. సింపుల్గా 5.7 MB ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే చాలా చాలా వేగంగా డౌన్లోడ్ అయిపోతుంది. 360 అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు చూడండి, చాలా అప్లికేషన్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. నోట్ ప్యాడ్, ట్రాన్స్లేటర్, డిక్షనరీ, ఎక్సర్సైజ్ యాప్, ఫైల్ మేనేజర్, MP3 కట్టర్, రికార్డర్, మెట్రోనోమ్, ఫ్లాష్ లైట్, మిర్రర్, మ్యాగ్నిఫైయర్, కోడ్ స్కానర్, క్లీనర్, బ్యాటరీ సేవర్, అంతే. ఈ విధంగా కాకుండా కాల్కులేటర్, కరెన్సీ, యూనిట్ ఛార్జర్, అలానే ఒక హార్ట్ బీట్, మన హార్ట్ బీట్ ఎంత ఉంటుందో కూడా చూసుకోవచ్చు. ఈ యాప్స్ ఉన్నాయి. సింపుల్గా ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ అంటే మనం ఏదైనా వర్డ్ మన డాక్యుమెంట్లో ఏదైనా మనం టైప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే డిక్షనరీ, ట్రాన్స్లేటర్, డిక్షనరీ, మనం ఏదైనా ఒక వర్డ్ ఇందులో టైప్ చేస్తే మనకు నచ్చిన లాంగ్వేజ్లో వస్తూ ఉంటుంది. చూడండి, స్టోరీ అని నేను టైప్ చేస్తున్నాను. స్టోరీ సెర్చ్ అయిన తర్వాత మన తెలుగులో కావాలంటే ఇక్కడ అంతస్తు, కథ, వ్యాసం, వ్యాసం అంటే ఈ లాంగ్వేజ్ మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ చూజ్ లాంగ్వేజ్లో ఇక్కడ తెలుగు, నేను ఆల్రెడీ తెలుగు అని పెట్టాను కాబట్టి తెలుగు వచ్చింది. లేదంటే ఏదైనా ఆఫ్రికన్స్ అరబిక్ లాంగ్వేజ్లో పెడుతున్నాను. అరబిక్ లాంగ్వేజ్ పెడితే ఇలా చూసారు కదా, కిందని అరబిక్ లాంగ్వేజ్లో ఇలా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు డిక్షనరీ, మల్టీ లాంగ్వేజ్ డిక్షనరీ యూజ్ అవుతుంది. అలాగే ట్రాన్స్లేటర్, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ కూడా ఒక బాయ్ అని నేను ఇక్కడ టైప్ చేస్తే అది మన తెలుగులో ఏమైనా వచ్చింది, బాయ్ అని వచ్చింది. కానీ గర్ల్ అని టైప్ చేశాను నేను. గర్ల్ అని టైప్ చేస్తే చూడండి, అమ్మాయి అని వచ్చింది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఉపయోగపడుతుంది. అలాగే ఫైల్ మేనేజర్ విషయానికి వస్తే చూడండి, మీకు ఇందులో ఎంత MB అవైలబుల్గా ఉంది, ఎంత స్టోరేజ్ ఉంది, అలాగే రూట్ డైరెక్టరీ ఫైల్స్ కూడా ఇందులో చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా రూట్ డైరెక్టరీ ఫైల్స్. ఆ విధంగా మీరు చూసినట్టయితే నా వీడియో ఫైల్స్ 223 ఫైల్స్ ఉన్నాయి, 3967 ఇమేజెస్ ఉన్నాయి, 399 డాక్యుమెంట్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నా డాక్యుమెంట్ ఫైల్స్. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైల్ మేనేజర్ కూడా మీరు సెపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన లేదు, అన్నీ ఇందులోనే ఉంటాయి. ఆ విధంగా కాల్కులేటర్, ఇదంతా కాల్కులేటర్ కూడా బాగానే ఉంది. కరెన్సీ విషయానికి వచ్చే ఇక్కడ $8 ఈక్వల్ టు మన ఇండియా రూపీలో $539, 93,707 అలాగే చూడండి, ఇక్కడ నేను $10 అని టైప్ చేస్తాను. $10 ఈక్వల్ టు 674 పాయింట్స్ సంబడి అలా వచ్చిందనమాట. ఈ విధంగా కరెన్సీ అప్లికేషన్ కూడా ఇందులో ఉపయోగపడుతుంది. అలాగే చెక్ లిస్ట్, బ్యాటరీ సేవర్, క్లీనర్, మ్యాగ్నెటిక్ అప్లికేషన్, మ్యాప్స్. చూడండి, ఇక్కడ హార్ట్ బీట్ కూడా సింపుల్గా హార్ట్ బీట్ నేను చూపిస్తాను చూడండి. హార్ట్ బీట్ అనేది ప్లీజ్ యువర్ ఫింగర్ ఆన్ కెమెరా లెన్స్, అంటే కెమెరా లెన్స్ మీద నా ఫింగర్ పెట్టడం నేను పెడుతున్నాను చూడండి. ఇప్పుడు స్కాన్ అవుతుంది, ఇలా
బ్లడ్ ప్రెషర్ స్కాన్ అవుతుంది. ఇప్పుడు నాది 59 బీపీఎం ఉంది బ్లడ్ ప్రెషర్ పర్ మినిట్. ఇంకొకసారి నేను ట్రై చేస్తాను చూడండి. మళ్ళీ ఫింగర్ పెడుతున్నాను. మళ్ళీ ఫింగర్ పెట్టి ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి మరి. ఇప్పుడు 53, 55 వచ్చింది. ఈ విధంగా మనకి ఈ హార్ట్ బీట్ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఈ యాప్స్ అయినా సోషల్ నెట్వర్క్స్ యాప్స్ ఏవి, షాపింగ్ యాప్స్ ఏవి అని అనుకోవచ్చు. మీరు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 గీతలు ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆల్ సోషల్ మీడియా యాప్స్, ఆల్ వరల్డ్ న్యూస్, ఆల్ షాపింగ్ ఫైల్స్ అనేసి వచ్చింది. ఆల్ సోషల్ మీడియా యాప్స్ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎన్ని వచ్చినాయో. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, తంబ్లర్, టెలిగ్రామ్, క్వారా, స్నాప్చాట్, మెసెంజర్, ఇంకా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సోషల్ నెట్వర్క్స్ యాప్సే. జీమెయిల్, అలాగే హెచ్ఐఫై, ఈ విధంగా రకరకాలుగా ఇవన్నీ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. అలాగే ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ చూసినట్టయితే ఇందులో ఆల్ వరల్డ్ న్యూస్ ఛానల్స్, న్యూస్ యాప్స్ చూడండి. అయ్యో బాబో ఎన్ని ఉన్నాయి. ఏబీసీ న్యూస్, బీబీసీ న్యూస్, సిఎన్ఎన్ న్యూస్, సిబిసి న్యూస్, ఫోర్బ్స్, గూగుల్ న్యూస్, యాహూ న్యూస్, ఇన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఫైనల్గా నాసా న్యూస్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో. నాసా న్యూస్ అప్లికేషన్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. నా నెట్ ప్రెజెంట్ స్లో ఉంది కాబట్టి ఇంకా రాలేదు. ఈ విధంగా న్యూస్ ఛానల్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే షాపింగ్ యాప్స్, అమెజాన్, బెస్ట్ బై, ఈబే, ఈస్టీ, షాప్క్లూజ్, స్నాప్డీల్, గ్రూప్కాన్, ఈ విధంగా ఫ్లిప్కార్ట్, ఇన్ని యాప్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేశాను నేను. ఫ్లిప్కార్ట్లో ఈ విధంగా చూడండి ఇందులోనే ఆటోమేటిక్గా మీరు మళ్ళీ సెపరేట్గా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం లేదనమాట. ఈ విధంగా ఇందులోనే అన్ని యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని యాప్స్ ఒక 5.7 MB ఎంత ఉంది కదా, ఇది ఇంత ఎంబీలో ఉండడం వల్ల చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ మొబైల్లో అన్ని యాప్స్ యూజ్ చేసి అంత స్టోరేజ్ ఫిల్ చేసే కన్నా ఇది మోర్ దాన్ బెటర్ నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ఈ అప్లికేషన్ చాలా యూజ్ అవుతుంది ఈ అప్లికేషన్ అనేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ కామెంట్స్ మాత్రం పంపించండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ.